Hi friends, welcome to Maths with Money channel. Today I will discuss an important and big news to all our aspirants. We already launched an app Maths with Money earlier. ముందుగానే మనం లాంచ్ చేసాం. Now all courses in that app were launched from September 5th. That is tomorrow, Teachers Day రోజున లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ వీడియోలో మన యాప్ గురించి ఫుల్ డీటెయిల్స్, అలానే ఏమేం కోర్సెస్ మనం లాంచ్ చేసాం, వాటి యొక్క ప్రైస్ ఎంత, ఈజ్ దర్ ఎనీ ఆఫర్ ఆన్ దట్, అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేస్తాం. లెట్స్ సీ. సో ఫుల్ డీటెయిల్స్ రిగార్డింగ్ ఆన్లైన్ యాప్ ఇన్ ద ప్లే స్టోర్. ఓకే, సో కోర్సెస్ దేనికి లాంచ్ చేసామంటే టీఎస్పిఎస్సి డిఏఓ అండ్ ఏపీపీఎస్సి డిఏఓ అండ్ ఏసీఎఫ్, దట్ ఈస్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఇన్ ఫారెస్ట్రీ, అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్. ఇవన్నిటికీ మనం కోర్సెస్ అనేవి లాంచ్ చేసాం. సో వాటన్నిటి మీద ప్రజెంట్ 50% ఆఫర్ కూడా ఉంది. అంతేకాకుండా ఓన్లీ టీచర్స్ డే రోజు 100% 3 months వ్యాలిడిటీ కోర్స్ ఉన్న మీద 100 రూపీసు, అలానే 6 months వ్యాలిడిటీ కోర్స్ ఉన్న వాటి మీద 200 రూపీసు ఆఫర్ అనేది వస్తుంది. మీరు టీచ్ డే అనే ఒక కూపన్ని యూజ్ చేయండి. ఈ కూపన్ అనేది ప్రతి కోర్సులోని మొదటి 100 మంది ఆస్పిరెంట్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ టేక్ ద కోర్స్ అండ్ ఎన్రోల్ ఇన్ ద respected course. Okay, and one more thing I want to tell you all of you that present phone number was changed. So మీకు ఏ మాత్రం డౌట్స్ ఉన్నా, ఏపీబీఎస్సీ డిఏఓ కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ టు దిస్ నెంబర్ 8985889855. దిస్ ఈస్ ద న్యూ నెంబర్ టు కాంటాక్ట్. సో ప్రీవియస్ నెంబర్ అనేది కాంటాక్ట్ అవ్వద్దు. దట్ ఈస్ నాట్ అంటే దాని గురించి ఇంకా మీరు అంటే ఆ నెంబర్కి చేసినా కూడా మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది రాదు. ఓకే, లెట్స్ సీ. సో మొదటగా హౌ టు ఇన్స్టాల్ మ్యాథ్స్ విత్ మనీ యాప్. సో ప్లే స్టోర్ నుంచి మ్యాథ్స్ విత్ మనీ యాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మొదటి తెలుసుకుందాం. సో ఫస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్తారు. ప్లే స్టోర్లో మీరు సెర్చ్లోని మ్యాథ్స్ విత్ మనీ అని కొట్టారనుకోండి, ఈ విధంగా వస్తుంది. దిస్ ఈజ్ అవర్ లోగో అండ్ దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ అవ్వాలి మీ మొబైల్ నెంబర్తో. ఈ విధంగా వస్తుంది, లాగిన్ అవ్వమంటుంది. సో ఎక్స్ప్లోర్ యాజ్ ఎ గెస్ట్ కింద కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మొబైల్ నెంబర్ మీరు ఏదైతే వాడుతున్నారో ఆ మొబైల్ నెంబర్ కొట్టండి. మొబైల్ నెంబర్ కొట్టాక మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ద్వారా మీరు సైన్ ఇన్ అవుతారు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ మ్యాథ్స్ విత్ మనీ యాప్. నెక్స్ట్, హౌ టు డౌన్లోడ్ ఫ్రీ మెటీరియల్స్ ఫ్రమ్ ఆర్ యాప్. మన దాంట్లో ఫ్రీ మెటీరియల్స్ అంటే ఫ్రీ కంటెంట్, స్టడీ మెటీరియల్స్ ఉంటాయి, ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. సో మీరు మ్యాథ్స్ విత్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక రిజిస్టర్ అయ్యాక ఇలా స్టడీ మెటీరియల్ అని వస్తుంది. ఫ్రీ కంటెంట్ స్టడీ మెటీరియల్ ఉంటుంది. దీన్ని కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, ఇలా వస్తుంది స్టడీ మెటీరియల్ అండ్ వీడియోస్ అని. సో ఆల్రెడీ స్టడీ మెటీరియల్స్లో మీకు రీజనింగ్ మెటీరియల్ ఉంటుంది, ఫ్రీ మెటీరియల్. ఏపీపీఎస్సీ డిఏఓ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే 2011లో జరిగింది, 2019లో జరిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయి. అలానే తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బుక్స్, ఎస్సీఆర్టీ బుక్స్ అనేవి టాపిక్ వైజ్ తెలుగు మీడియంవి, అలానే ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. అలా చాలా ఉంటాయి. మీరు ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. స్టోరేజ్ పర్మిషన్ అండ్ కెమెరా పర్మిషన్. యాక్సెప్ట్ అనేది క్లిక్ చేసిన తర్వాత మీరు పీడిఎఫ్స్ అనేవి ఈ విధంగా కనిపిస్తాయి. సో మీరు ఏ పీడిఎఫ్ కావాలనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తే అది ఆటోమేటిక్గా మీ యొక్క ఇంటర్నల్ స్టోరేజ్లో డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో ఈ డౌన్లోడ్ అయిపోయిన పీడిఎఫ్స్ అనేవి మీ ఇంటర్నల్ స్టోరేజ్లో ఉంటాయి. మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఓకే, సో ఆల్ ఫ్రీ మెటీరియల్స్ కెన్ బి ప్రింటబుల్, డౌన్లోడబుల్ అండ్ ప్రింటబుల్. ఇవి మీరు యాప్లోనే కాదు, అవుట్ ఆఫ్ ది యాప్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటి అంటే, సార్ అవి మీరు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ అన్నారు కదా, నేను ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను, సో అవి నాకు యూజ్ అవుతాయా అంటే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఏపీపీఎస్సీ స్టేట్ గవర్నమెంట్ బుక్స్, అలానే ఏపీ ఆర్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ బుక్స్, అలానే ఎన్సీఆర్టీస్ అన్నీ కూడాను సేమ్ టైప్ ఆఫ్ మోడల్సే ఉన్నాయి. కాబట్టి ఏమాత్రము ఇబ్బంది లేదు. మీరు ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడాను ఇవి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీరు తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? సో చాలామంది నాకు అడుగుతుంది ఏంటంటే, సార్ ఈ పీడిఎఫ్ కాకుండా ఏవైనా ఫ్రీ కంటెంట్ లేకపోతే పెయిడ్ కంటెంట్ అయినా తెలుగు మీడియంలో ఉందా అని మనకు అడుగుతున్నారు. సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను, మన దగ్గర కంటెంట్ అంతా కూడా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. తెలుగు మీడియంలోని కంటెంట్ లేదు మన దగ్గర. ఓకేనా?
సో కాబట్టి క్లియర్గా మీరు కోర్సెస్ తీసుకునేటప్పుడు కూడా మైండ్లో ఒకటే పెట్టుకోండి, మన ఛానల్లోని లేదు అంటే మన యాప్లో కానీ వీడియోస్లో ఉండే కంటెంట్ సబ్జెక్ట్ అనేది ఇంగ్లీష్లోనే ఉంటుంది. అంటే క్వశ్చన్స్ కానీ మ్యాటర్ కానీ అంతా ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగులో ఉండదు. కానీ టీచింగ్ మాత్రం తెలుగు అండ్ ఇంగ్లీష్ బైలింగ్వల్లో జరుగుతుంది. ఓకే, మిక్స్డ్ లాంగ్వేజ్లో జరుగుతుంది. సో ఇద్దరికి అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఇద్దరికి అర్థమయ్యేటట్టు టీచింగ్ ఉంటుంది, కానీ కంటెంట్ మాత్రం ఇంగ్లీష్లోనే ఉంటుంది. ఓకేనా? సో నౌ కమింగ్ టు ద కోర్సెస్. ఏమేం కోర్సెస్ మనం ఇప్పుడు లాంచ్ చేస్తున్నాము అని చెప్పే ముందు ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇవి కూడా కంటెంట్లోనే ఉంటుంది, ఫ్రీ కంటెంట్లోనే. సో డిఏఓ 2019వి అలానే 2010లో జరిగింది, 10 నోటిఫికేషన్ 11లో జరిగింది. సో వాటిలో కూడా మీకు ఇలా ఉంటాయి. అంతేకాకుండా మీరు ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి. ఆ ఫ్రీ వీడియోస్ ఈ వీడియో సెక్షన్లోకి వెళ్తే ఇలా వీడియోస్ ఉంటాయి, అవి కూడా ఫోల్డర్ వైజ్ మీరు డెమో వీడియోస్ కానీ ఫ్రీ వీడియోస్ కూడా నచ్చి అప్పుడు మీరు కోర్సెస్ అనేవి పర్చేజ్ చేయొచ్చు. ఇవన్నీ కూడాను ఈ టాపిక్స్లో ఉన్న వీడియోస్ అన్నీ కూడాను మెయిన్ కంటెంట్ పెయిడ్ కంటెంట్లో కూడా ఉంటుంది. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? నౌ వీ విల్ డిస్కస్ ద కోర్సెస్. ఏమేం కోర్సెస్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. సో మన దగ్గర ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నవి టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్ 2 అడ్వాన్స్ మ్యాథ్స్ కోర్సు, అలానే ఏపీపీఎస్సీ డిఏఓ పేపర్ 2 అండ్ పేపర్ 3 అడ్వాన్స్ మ్యాథ్స్ ఫుల్ కోర్స్, అండ్ ఏపీపీఎస్సీ ఏసీఎఫ్ పేపర్ 2 అడ్వాన్స్ మ్యాథ్స్ కోర్స్, అండ్ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఫుల్ కోర్స్. ఈ 4 టాపిక్స్ అంటే 4 కోర్సెస్ 3 months వ్యాలిడిటీ డ్యూరేషన్తో ఉన్నాయి, అలానే 6 months డ్యూరేషన్తో కూడా ఉన్నాయి. సో ఈ రెండు కూడా మీకు ఏది ఫ్లెక్సిబుల్గా ఉంది, 3 monthsలో మీరు కోర్స్ కంప్లీట్ చేయగలను అంటే 3 months తీసుకోండి, 6 months తీసుకుంటామన్నా పర్వాలేదు. ఓకేనా? సో బేస్డ్ ఆన్ మనీ, డబ్బులు అన్నీ చూసుకొని మీరు తీసుకోవచ్చు. సో అన్నీ కూడాను మనకి టీఎస్పీఎస్సీ డిఓ అనుకోండి ఒక 150 hours దాకా ఉంటుంది కోర్సు, ఏపీపీఎస్సీ కూడా నియర్లీ 150 hours ఉంటుంది, ఏపీపీఎస్సీ ఏసీఎఫ్ రియల్లీ 130 hours దాకా ఉంటుంది, ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ అనేది నియర్లీ 100 hours దాకా కోర్సు ఉంటుంది. ఓకే, సో దేర్ ఈజ్ లెస్ డిఫరెన్స్ బిట్వీన్ టీఎస్పీఎస్సీ డిఏఓ, ఏపీపీఎస్సీ డిఏఓ అండ్ ఏపీపీఎస్సీ ఏసీఎఫ్. ఓకే, నౌ కమింగ్ టు ద ఫుల్ డీటెయిల్స్ రిగార్డింగ్ ఇండివిజువల్ కోర్స్. ప్రతి కోర్సులోని ఏమేం టాపిక్స్ మనం చెప్తాము ఇండివిజువల్గా, ఏ టాపిక్స్ సిలబస్లో కవర్ అవుతాయి అనేది క్లియర్గా ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్ 2 కోర్స్. పేపర్ 2లోని ఏ టాపిక్స్ ఇక్కడ కవర్ అవుతాయి అంటే మనకి చూడండి, ప్రజెంట్ నార్మల్గా అయితే 1499 రూపీస్ ఫుల్ కోర్స్. ఇది ఎంత? 1499. ఓకే, కానీ ప్రజెంట్ 50% ఆఫర్ వల్ల మీకు 749 రూపీస్కి 3 months వ్యాలిడిటీ వస్తుంది. అలానే 6 months వ్యాలిడిటీ ఉంది. నార్మల్గా 2399, కానీ అది 1199 ఆఫర్ పోయి 50% ఆఫర్తో మీకు 1199కి వస్తుంది. కానీ మీరు September 5th కనుక తీసుకుని టీచ్ డే అనే కూపన్ వాడితే ఈ 749ది కాస్త మీకు 100 రూపీస్ తగ్గి 649 రూపీస్కే వస్తుంది. అండ్ ఈ 1199ది 200 రూపీస్ తగ్గి 999 రూపీస్కే వస్తుంది. సో దీస్ ఆర్ ద కోర్స్ ఫీ స్ట్రక్చర్ అండ్ అప్లికబుల్ ఓన్లీ ఆన్ ది September 5th అండ్ దట్ టు ఫస్ట్ 100 people. మొదటి 100 మందికి మాత్రం ఇది వ్యాలిడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద డీటెయిల్స్. బేసిక్గా మనకి ఈ కోర్సులోని ఏవేవి టాపిక్స్ కవర్ అవుతాయంటే డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఆల్జీబ్రా, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, లాగరిథమ్స్, ప్రాబబిలిటీ, జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, 3D మెన్సురేషన్ అండ్ ట్రిగ్నోమెట్రీ. వీటన్నిటికీ కూడాను కాన్సెప్ట్, ప్రాబ్లమ్స్ క్లియర్ కట్గా వీడియోస్ ఉంటాయి, పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. వీడియోస్ అనేవి ప్రతి కోర్సులో కూడా వీడియోస్ అనేవి మీరు మొబైల్లో కానీ అలానే ల్యాప్టాప్లో కూడా చూసుకోవచ్చు. పీడిఎఫ్స్ మీరు మొబైల్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు, బట్ డౌన్లోడ్ విత్ ఇన్ ది యాప్లోని మాత్రమే డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు, అవి ప్రింట్ తీయడానికి అవ్వదు. సో వీడియోస్ అనేవి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో చూసుకోవచ్చు. పీడిఎఫ్ కూడాను డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో చూసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో వీటన్నిటికీ కూడాను పీడిఎఫ్స్, కాన్సెప్ట్స్ ఉంటాయి వీడియోస్తో పాటు. అలానే ఇక్కడ ప్రాబబిలిటీ చూడండి, రెడ్ పోర్షన్లో ఉంది. ఎందుకు అంటే ఈ ప్రాబబిలిటీ కోర్సు ప్రజెంట్ ఈ ఉన్న కోర్సులో లేదు, కానీ విత్ ఇన్ 1 month లోపల ఈ ప్రాబబిలిటీ కోర్స్ అనేది యాక్టివేట్ అయ్యి దాంట్లో వచ్చేస్తుంది. ఓకే, సో ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళకి ఈ ప్రాబబిలిటీ కోర్స్ అనేది కూడాను వాచ్ చేయొచ్చు. ఈవెన్ 3 monthsలో కానీ 3 months కోర్స్ కానీ 6 months కోర్స్ కానీ. ఇవి కాకుండా
సమ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్స్ కూడా మీకు ఉంటాయి. ఏంటంటే అంటే ఇవన్నీ కాంప్లిమెంటరీ అనమాట, ప్రతి కోర్సులో కూడా కాంప్లిమెంటరీ. ఏపీపీఎస్సీ డిఏఓ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అంటే 2011లో జరిగిన ఎగ్జామ్వి, 2019లో జరిగిన ఎగ్జామ్వి. అలానే అర్థమెటిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ వేరియస్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్ లైక్ సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ ఎగ్జామ్స్లో అడిగిన అర్థమెటిక్ టాపిక్ వైజ్వి. అలానే ప్యూర్ మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అంటే అడ్వాన్స్ మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ వేరియస్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్. అడ్వాన్స్ మ్యాథ్స్ అంటే జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా ఇవన్నీ కూడా. అంతేకాకుండా డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ వేరియస్ ఎగ్జామ్స్ లైక్ ఏపీపీఎస్సీ, జేఎల్ ఎగ్జామ్స్. ఇట్లాంటి వాటిలో ఏవైతే డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఉన్నాయో అవి కూడా చెప్తాం. ఇవి ప్రెజెంట్ ఎన్ని ఉన్నాయో ఇంకా కూడా మీకు ప్రతి ఎగ్జామ్స్ వచ్చేటప్పుడు ప్రీవియస్ క్వశ్చన్స్ యాడ్ అవుతూ ఉంటాయి వీటిలో. ఇవన్నీ కూడా కాంప్లిమెంటరీ. సో ఇవి యాడ్ చేయకుండానే మనకి ఇది 150 hours కోర్స్ అనేది ఉంటుంది. ఇది మీకు యాప్లో ఎలా కనిపిస్తుందంటే ఈ విధంగా మీకు విజిబుల్గా ఉంటుందన్నమాట. ఓవర్వ్యూ కంటెంట్లో చూసారా, నెంబర్ సిస్టమ్, ఆల్జీబ్రా, సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, ప్రాబిలిటీ ప్రెజెంట్ ఇంకా వీడియోస్ ఏం యాడ్ చేయలే కాబట్టి ఖాళీగా ఉంది. నెక్స్ట్ జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, మెన్సురేషన్ 3D, లాగరిథమ్స్, ట్రిగ్నోమెట్రీ. అండ్ ఎక్స్ట్రాగా మనకి ఏపీపీఎస్సీ డిఏఓ అర్థమెటిక్ ప్రీవియస్ క్వశ్చన్స్, అడ్వాన్స్ మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్, డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రీవియస్ క్వశ్చన్స్. దీస్ ఆర్ కాంప్లిమెంటరీ. సో ఎవరైతే కోర్సు పర్చేజ్ చేస్తారో ఈ లోపల ఉన్న కంటెంట్ అనేది ఓపెన్ అవుతుంది. పర్చేజ్ చేయని వాళ్ళకి ఇలా కనిపిస్తాయి ఎన్ని వీడియోస్ ఉన్నాయి ఏంటది, బట్ అవి వాళ్ళు చూడలేరు అనమాట. ఓకే, సో ఇది మనకి ఈ కోర్సెస్లో ఉండేది. ఇప్పుడు ఇవన్నీ కోర్సెస్ చూడడం వల్ల మీరు టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్ 2 సిలబస్లో ఎంతవరకు కవర్ చేయగలరు, ఏ టాపిక్స్ కవర్ అవుతున్నాయి అనేది డైరెక్ట్ సిలబస్లో చూద్దాం. ఓకే, సో ఇది మనకి టీఎస్పీఎస్సీ డిఏఓ పేపర్ 2 అర్థమెటిక్ అండ్ మెన్సురేషన్ సిలబస్ అనమాట. సో నేను ఏదైతే ఇల్లో పార్ట్లో మీకు హైలైట్ చేశానో అవన్నీ కూడా మన ఛానల్లో కవర్ అవుతాయి. నెంబర్ సిస్టమ్ ఈ టాపిక్ కవర్ అవుతుంది, పాలినామియల్స్ అండ్ ప్రోగ్రెషన్స్, సెట్స్, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబిలిటీ ఇవన్నీ కవర్ అవుతాయి. ఎక్సెప్ట్ చూసారా ఈ నేను ఏదైతే హైలైట్ చేయలేదు అంటే రేషియో అండ్ ప్రపోర్షన్స్, యావరేజెస్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, పార్ట్నర్షిప్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, క్లాక్స్ అండ్ క్యాలెండర్, వీటిని ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ అంటాం. ఈ ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ అనేవి మన కోర్సెస్లో ఏ కోర్సెస్లో కూడాను ఇంక్లూడ్ అవ్వవు. కానీ వీటికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి ఈ అర్థమెటిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా వీటిలో కవర్ అవుతాయి. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అంటే మీకు డైరెక్ట్గా ఎలా చేయాలి ఒక ట్రిక్స్ రూపంలో చెప్పడం జరుగుతుంది, కానీ ఫుల్ కాన్సెప్ట్ అవైతే మన దాంట్లో ఉండవు. జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ వరకు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అర్థమెటిక్ తర్వాత మెన్సురేషన్ పేపర్ 2లో అంటే పేపర్ 2లో ఉన్న మెన్సురేషన్ టాపిక్స్ అన్నీ కూడా కవర్ అవుతాయి. లైక్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్, జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్, పైథాగరన్ థియరమ్ అండ్ అప్లికేషన్స్, అండ్ సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ ఆఫ్ సాలిడ్స్, జామెట్రీ ఆఫ్ సర్కిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ అప్లికేషన్స్ అంటే మనకి లైక్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఇవన్నీ కూడా మనకి కవర్ అయిపోతాయి. ఓకే, సో ఓవరాల్గా అవుట్ ఆఫ్ 300 మార్క్స్ అందరికీ తెలిసే ఉంటుంది. పేపర్ 2లో 150 బిట్స్ ఉంటాయి, 300 మార్క్స్. ఈ 300 మార్క్స్లో 260 మార్క్స్ 250 to 260 మార్క్స్ అనేవి మన ఛానల్లోంచి అంటే మన కోర్సెస్లో కవర్ అయిపోతాయి. ఓకే, 250 to 260 ఓన్లీ 20 క్వశ్చన్స్, మ్యాక్స్ 20 క్వశ్చన్స్ మాత్రమే ఈ ప్యూర్ అర్థమెటిక్ నుంచి వస్తాయి. 20 to 25 క్వశ్చన్స్ అనుకోండి. అంతకు మించి ఈ టాపిక్స్ నుంచి మోస్ట్లీ రావు, ఎందుకంటే ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ అనేవి కన్నా మిగతావన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో వాటి నుంచే ఎక్కువ వస్తాయి మీకు, వీటి నుంచి రావు. ఓకే, సో కాబట్టి మన కోర్సెస్ వల్ల మీరు 250+ స్కోర్ ఈజీగా చేయగలరు అన్ని వీడియోస్ ఖచ్చితంగా చూస్తే. ఓకే, సో నెక్స్ట్ కోర్స్ ఏంటి అంటే ఏపీపీఎస్సీ డిఏఓ. ఏపీపీఎస్సీ డిఏఓ కోర్సులో కూడాను మనం సేమ్ ప్రైస్ లైక్ టీఎస్పీఎస్సీ డిఏఓనే, కానీ ఏపీపీఎస్సీ డిఏఓలో ఇంకా ఎక్స్ట్రా టాపిక్స్ ఉంటాయి. స్టిల్ సేమ్ అమౌంట్, 6 monthsకేమో 1199, 50% ఆఫర్ పోగా అంటే 399, 50% ఆఫర్ 1199, అండ్ 3 monthsకి 1499ది 749కి 50% ఆఫర్ ద్వారా వస్తుంది. స్టిల్ మీరు టీచ్ డే అనే కోడ్ అప్లై చేస్తే ఈ 1199 కాస్త 999 రూపీస్కే మీకు వస్తుంది. అలానే 749ది కాస్త 649 రూపీస్కే మీకు వస్తుంది. ఓకే, ఇజ్ ఇట్ క్లియర్? సో ఇప్పుడు తెలంగాణ డిఏఓలోనే ఇక్కడ మనకి
పేపర్ 2 అండ్ పేపర్ 3 ఫుల్ కోర్స్ అనమాట అడ్వాన్స్ మ్యాథ్స్కి సంబంధించి ఏ టాపిక్స్ కవర్ అవుతాయి, సిలబస్లో ఏవే కవర్ అవుతాయి కూడాను క్లియర్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ మనకి ఏమేం టాపిక్స్ అనేవి ఈ ఏపీపీఎస్సీ డిఓ కోర్సులో ఉంటుంది అంటే డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఆల్జీబ్రా, సెట్స్ అండ్ ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, లాగరిథమ్స్, బైనామియల్ థీరం ఈజ్ ఎక్స్ట్రా, ప్రాబబిలిటీ ఇక్కడ ఉండదు, బైనామియల్ థీరం ఉంటుంది. అంతేకాకుండా మ్యాట్రిసెస్ ఒకటి ఉంటుంది. ఈ 2 టాపిక్స్ ఎక్స్ట్రా టాపిక్స్ టీఎస్పీఎస్సీ కన్నా, ప్రాబబిలిటీ అనేది ఏపీపీఎస్సీలో ఉండదు. అండ్ జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్, కోఆర్డినేట్ జామెట్రీ, 3D అండ్ ట్రిగ్నోమెట్రీ ఇవన్నీ కామన్గా ఉంటాయి. సేమ్ యాజ్ టీఎస్పీఎస్సీ డిఏఓ ఈ 4 టాపిక్స్ ఏపీపీఎస్సీ డిఏఓ ప్రీవియస్ క్వశ్చన్స్, అర్థమెటిక్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఆర్ కాంప్లిమెంటరీ, మీకు కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. సో సేమ్ కోర్సు డీటెయిల్స్ అనేవి యాజ్ ఇట్ ఈజ్ టీఎస్పీఎస్సీలానే మీకు అమౌంట్ కూడా ఛార్జ్ చేయడం జరుగుతుంది. కమింగ్ టు ద సిలబస్లో చూసుకుంటే ఏమేమి కవర్ అవుతాయంటే ఫస్ట్ అర్థమెటిక్లోని నెంబర్ సిస్టమ్, రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, డెసిమల్ రిప్రజెంటేషన్స్, మాడ్యులస్ ఆఫ్ రియల్ నెంబర్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలానే ప్యూర్ అర్థమెటిక్ టాపిక్స్ ఇవి మన దాంట్లో ఉండవు, బట్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. నెక్స్ట్ పాలినామియల్స్, సెట్స్ అండ్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ ఇక్కడ మ్యాట్రిసెస్ ఉంటుంది, మ్యాట్రిసెస్ అండ్ బైనామియల్ థీరం ఇవన్నీ కూడా మీకు ఇంక్లూడ్ అవుతుంది. అయితే ఈవెన్ టీఎస్పీఎస్సీ కోర్సులో అయినా ఏపీపీఎస్సీ కోర్సులో అయినా ఈ నెంబర్ సిస్టంలోని బేసిక్ టాపిక్స్ ఉంటాయి చూడండి, రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్, ఇంటీజర్స్, రియల్ నెంబర్స్ ఇవన్నిటికీ కూడాను ప్రెజెంట్ కోర్స్ లేదు, బట్ వితిన్ 1 or 2 వీక్స్లో అవి కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది, అవి మీకు కోర్సులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లైక్ ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఓకే. అవి చాలా బేసిక్స్, అవి ఒక 1 or 1.5 hour కోర్సులో మీరు ఈజీగా నేర్చుకోవచ్చు, అది నేను క్లియర్గా పెడతాను. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు మెన్సురేషన్ పేపర్ 3కి వచ్చేసరికి టోటల్ ఏరియాస్ ఆఫ్ స్క్వేర్స్, జామెట్రీ ఆఫ్ ట్రయాంగిల్స్, సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్ అండ్ జామెట్రీ ఆఫ్ సర్కిల్స్, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ అప్లికేషన్స్ ఇన్ ట్రిగ్నోమెట్రీ లైక్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇవన్నీ కూడా మళ్ళీ యాజ్ యూజువల్ ఇవన్నీ కూడా మన ఛానల్లో క్లియర్గా కవర్ అవుతాయి. సో సేమ్ ఇవి 150 + 150 టోటల్ 300, ఇక్కడ కూడా 300 మార్క్స్లోని మీకు 250+ మార్క్స్ అనేవి ఈజీగా మీరు స్కోర్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ మనకి లాస్ట్ ఇయర్ ప్రీవియస్ అనాలిసిస్ చేసుకున్నా కూడాను ఏపీపీఎస్సీలో చూసుకుంటే చూడండి, ఎక్సెప్ట్ అర్థమెటిక్ క్వశ్చన్స్ అంటే రేషియో ప్రపోర్షన్స్, యావరేజెస్ ఇవన్నీ కూడాను అప్ టు పార్ట్నర్షిప్ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి చూడండి. మెయిన్స్లోని 2, 22 అంటే 24, 26, 5, 31, 35, 31, 5, 36, 37 37 క్వశ్చన్స్ అంటే 37 మార్క్స్ వచ్చాయి. ఓకే, మిగతా అన్ని ఎక్సెప్ట్ అది తీసేస్తే తర్వాత క్లాక్స్ అండ్ క్యాలెండర్స్ అసలు రాలేదు. సో ఆ 37 మార్క్స్ తీసేస్తే ఇవి 150, ఇవి 150 మెన్సురేషన్. సో టోటల్ 300లో 337 మార్క్స్ తీస్తే 263 మార్క్స్ మన ఛానల్లోంచి అంటే మన కోర్సెస్లో కవర్ అయినవి. సో యాజ్ యూజువల్గా ఇక్కడ 37 క్వశ్చన్స్ వచ్చాయి అంటే ఇప్పుడు మనకి టీఎస్పీఎస్సీకి చూసుకుంటే 18 to 20 క్వశ్చన్స్ వస్తాయి, అది నా అంచనా మాత్రం. సో అప్రాక్సిమేట్లీ ఇంకొక 5 క్వశ్చన్స్ వేసుకున్న 25 క్వశ్చన్స్ రావచ్చు. మిగతాదంతా కూడా మీకు అడ్వాన్స్ మ్యాథ్స్ రూపంలోనే ఉంటుంది, అంటే ప్యూర్ మ్యాథ్స్ రూపంలోనే ఉంటుంది. సో ప్యూర్ మ్యాథ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ దాన్ అర్థమెటిక్, కానీ అర్థమెటిక్ కూడా ఇంపార్టెంటే. మీరు మ్యాథ్స్లో ఫుల్ తెచ్చుకోవాలి అంటే దానికి కూడాను క్లియర్ కట్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాలి. ఓకే, సో నెక్స్ట్ కోర్స్ థర్డ్ కోర్స్ ఏంటి అంటే మన దగ్గర ఏపీపీఎస్సీ ACF అసిస్టెంట్ కన్జర్వేటర్ ఇన్ ఫారెస్ట్రీ. సో దిస్ ఈజ్ ఎ గ్రూప్ 1 క్యాడర్ గజెటెడ్ పోస్ట్. ఓకే, సో ఇది కూడాను సేమ్ 3 months కోర్స్ అనేది 1499, 749 రూపీస్కి వస్తుంది, 50% ఆఫర్ యాజ్ లైక్ అంటే ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ డిఓ అలానే 6 months కోర్స్ అనేది 1199 రూపీస్కి వస్తుంది, 50% ఆఫర్, 2399 ఒరిజినల్ కోర్సు. వీటికి కూడాను సేమ్ మీరు కూపన్ కోడ్ అనేది అప్లై చేస్తే ఇది 749 649 రూపీస్కి వస్తుంది, 1199 999 రూపీస్కి వస్తుంది. సో ఖచ్చితంగా ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో స్టార్టింగే ఫస్ట్ ఈ డేనే తీసుకుంటే ఆ కూపన్ యూజ్ చేస్తే మీకు ఖచ్చితంగా ఇది అప్లై అవుతుంది, తక్కువ అమౌంట్కి మీకు వస్తుంది. సేమ్ మన మిగతా కోర్సెస్లోనే ఇక్కడ కూడాను మన ACFలో ఏ టాపిక్స్ చెప్తామో చూడండి. సో డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఆల్జీబ్రా, సెట్స్ అండ్ ఫంక్షన్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రెషన్స్, లాగరిథమ్స్, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ అండ్ 3D మెన్సురేషన్. సేమ్ కాంప్లిమెంటరీగా ఈ 4 టాపిక్స్ అనేవి ఉంటాయి.
సో ఇవి మొత్తం మనకి ఒక 130 hours దాకా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఏ టాపిక్స్ యాజ్ పర్ సిలబస్ కవర్ అవుతాయి అంటే పేపర్ 2లోని అర్థమెటిక్లోని నెంబర్ సిస్టమ్, రేషనల్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ ఎలిమెంటరీ నెంబర్ థియరీ, డివిజిబిలిటీ రూల్స్, మల్టిపుల్స్ అండ్ ఫ్యాక్టర్స్, ఫ్యాక్టరైజేషన్ థియరం, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, లాగరిథమిక్ టేబుల్స్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఎక్సెప్ట్ దిస్ అగైన్ ప్యూర్ అర్థమెటిక్. ఈ ప్యూర్ అర్థమెటిక్ టాపిక్ నుంచి మీకు ఒక 5 నుంచి 10 క్వశ్చన్లు కూడా రావు, మ్యాక్సిమం 5 నుంచి మ్యాక్స్ 10 కన్నా ఎక్కువ. ఓకే, ఈ టాపిక్. నెక్స్ట్ రిమైనింగ్ టాపిక్ ఆల్జీబ్రా అంతా కూడా మన ఛానల్లో కవర్ అవుతుంది మన కోర్స్లోని. నెక్స్ట్ ట్రిగ్నోమెట్రీ ఫుల్ కవర్ అవుతుంది. నెక్స్ట్ జామెట్రీ అంతా కవర్ అవుతుంది ఎక్సెప్ట్ లోకస్ అనేది చాలా సింపుల్ టాపిక్. యూ మే గెట్ 1 క్వశ్చన్ అండ్ దట్ టు వెరీ సింపుల్ క్వశ్చన్, యూ విల్ గెట్ ఇట్. అండ్ నెక్స్ట్ అది మన దాంట్లో కవర్ అవ్వదు. మెన్సురేషన్ 3D మెన్సురేషన్ అంతా కవర్ అవుతుంది, 2D మెన్సురేషన్ కవర్ అవుతుంది, నెక్స్ట్ స్టాటిస్టిక్స్ కూడా కవర్ అవుతుంది. సో యాజ్ పర్ సిలబస్ చూసుకుంటే మనకి కవర్ అవ్వని టాపిక్ జస్ట్ స్మాల్ లోకస్ టాపిక్ కవర్ అవ్వదు, తర్వాత ఈ ప్యూర్ అర్థమెటిక్ టాపిక్ కవర్ అవ్వదు. మిగతాదంతా యాజ్ పర్ ACF సిలబస్ అన్నీ కూడా మనకి ఉంటుంది. సో కోర్స్ వ్యాలిడిటీ 3 months తీసుకునే వాళ్ళకి 649 పడుతుంది. అండ్ 3 months అయితే 649, 6 months అయితే 999 పడుతుంది. ఓకే, నెక్స్ట్ అనదర్ కోర్స్ ఈజ్ SSC CGL అండ్ CHSL. SSC CGL CHSL ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కూడా కోర్స్ ఉంది. 3 months కోర్సు జస్ట్ 599 రూపీస్, 50% ఆఫర్ పోగా. అలానే 6 months కోర్స్ అనేది 50% ఆఫర్ పోగా 999 ఇది. కోర్సెస్లో మనకి ఇక్కడ ఈ 2 కోర్సెస్లో కూడాను ఫుల్ అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది టాపిక్స్ కవర్ అయిపోతాయి SSC CGL అండ్ CHSLవి. లైక్ చూడండి ఏమేం కవర్ అవుతాయో మళ్ళీ. సేమ్ డివిజిబిలిటీ రూల్స్, LCM and HCF, algebra, progressions, geometry and 2D mensuration, coordinate geometry, 3D mensuration, trigonometry. అండ్ దాంతో పాటుగా APPSC DAO ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ అర్థమెటిక్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, ప్యూర్ మ్యాథ్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇవి కాంప్లిమెంటరీగా ఇవ్వడం జరుగుతుంది. కమింగ్ టు ద SSC CGL సిలబస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అని ఉంటుంది. ఓకే, ప్రిలిమ్స్లో పార్ట్ 2B అనమాట. అదే మనకి మెయిన్స్లో అయితే పేపర్ 2 ఇది. మొత్తం 300 క్వశ్చన్స్ ఉంటాయి, 300 మార్క్స్. ఓకే, ప్రిలిమ్స్లో 100, పేపర్ తర్వాత మెయిన్స్లో 200, టోటల్ 300 మార్క్స్ ఇది. సో దాంట్లో మన ఛానల్ అంటే మన కోర్సులో కవర్ అయ్యేవి హోల్ నెంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, రిలేషన్షిప్ బిట్వీన్ నెంబర్స్ అవి మనం నెక్స్ట్ చెప్తాము. నెక్స్ట్ బేసిక్ ఆల్జిబ్రైక్ ఐడెంటిటీస్ అండ్ ట్రయాంగిల్స్, మొత్తం 2D జామెట్రీ అండ్ 3D జామెట్రీ అండ్ ట్రిగ్నోమెట్రీ అండ్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయి ఎక్సెప్ట్ ప్యూర్ అర్థమెటిక్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఈ 2 మన దాంట్లో కవర్ అవుతాయి. సో అవుట్ ఆఫ్ 300 మార్క్స్ అగైన్ ఇక్కడ మనకి 200కి 110, అక్కడ ఒక 40. సో టోటల్గా 300కి 180 మార్క్స్ దాకా మన దాంట్లో కవర్ అవుతాయి, అంటే 50%. ఎందుకంటే అన్లైక్ APPSC TSPSC ఎగ్జామ్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లు ఇక్కడ మోస్ట్లీ 50 to 50% వస్తాయి, అంటే అర్థమెటిక్ 50%, ప్యూర్ మ్యాథ్స్ 50%. కానీ ఆ 50%లో ఒక్కొక్కసారి 60% ప్యూర్ మ్యాథ్స్, 40% అర్థమెటిక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, కానీ ఎక్కువగా ఈక్వల్గా రేషియో ఉంటుంది. ఓకే, కాబట్టి నియర్లీ 180 మార్క్స్ దాకా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. ఈవెన్ CHSL అయితే 100 మార్క్స్కి 60 మార్క్స్ దాకా మనకి ఇక్కడ కవర్ అవుతుంది. సో దీస్ ఆర్ ద కోర్సెస్ అవైలబుల్ ఇన్ ఆర్ యాప్. సో కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా తీసుకుందాం అనుకున్నా, ఎవరైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అవుతూ ఉన్నా కూడాను వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఖచ్చితంగా ఈ కోర్సెస్ అనేవి యూజ్ అవుతాయి. ఓకే, ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది, టీచర్స్ డే ఆఫర్. ఈ టీచర్స్ డే ఆఫర్ రోజు మీరు తీసుకుంటే ప్రతి కోర్సు మీద 3 months వ్యాలిడిటీ ఉన్న కోర్సు మీద 100 రూపీస్ ఆఫర్ వస్తుంది, 6 months వ్యాలిడిటీ కోర్స్ మీద 200 రూపీస్ ఆఫర్ వస్తుంది. అండ్ ప్లీజ్ యూజ్ ద కూపన్ కోడ్ టీచ్ డే. డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ రెడ్యూసింగ్ ద అమౌంట్. ఓకే, ప్రతి టాపిక్కి కూడా మీకు PDF ఉంటుంది, అలానే ప్రాబ్లమ్స్ ఉంటాయి, క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కూడాను మీరు వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు అడగచ్చు. ఓకే, అంతేకాకుండా ఓన్లీ ఇప్పుడు చాలామందికి ఏంటంటే ఆల్రెడీ కోర్సెస్ అనేవి చాలా యాప్స్లో కానీ లేకపోతే చాలా ఇన్స్టిట్యూట్స్లో కానీ కోచింగ్ అనేది కంప్లీట్ చేసి ఉంటారు. కానీ వాళ్ళకి ఏంటంటే జామెట్రీ అండ్ 2D మెన్సురేషను, 3D మెన్సురేషను క్లియర్గా కవర్ చేయలేకపోయినా, అంటే
స్టూడెంట్స్ కవర్ చేయలేకపోతే వాళ్ళకి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓన్లీ ఈ 2 కోర్సెస్ మాత్రం ఇండివిజువల్గా తీసుకునే ఛాన్స్ అనేది మన దగ్గర ఉంది. ఓకే, జామెట్రీ అండ్ 2D మెన్సురేషన్ ఎక్స్టెన్సివ్ కోర్స్ అనేది ఉంటుంది. ఇది 49+ అవర్స్ ఉంటుంది. ప్రతి టాపిక్ బేసిక్ లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్ అండ్ టైప్స్ ఆఫ్ క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్, సర్కిల్స్ ఇవన్నీ కూడా మనం చెప్తాము. 1 మంత్ వ్యాలిడిటీ, జస్ట్ 1 మంత్లో మీరు కవర్ చేసుకుంటాము అనుకుంటే ఇది మీరు కోర్స్ తీసుకోండి. జస్ట్ 109 రూపీస్, 50% ఆఫర్. బేసిక్గా అది 219 రూపీస్, కానీ మీకు 109 రూపీస్కే వస్తుంది. అలానే 3D మెన్సురేషన్ కోర్స్ 44+ అవర్స్ ఉంటుంది. ప్రతి 3D ఫిగర్ లైక్ ప్రిజమ్స్, పిరమిడ్, కోన్, సిలిండర్, క్యూబాయిడ్, క్యూబ్, స్పియర్, హెమిస్పియర్ అండ్ సమ్ అదర్ ఎక్స్ట్రా టాపిక్స్ విచ్ ఆర్ ఇన్ మెన్సురేషన్ 3D ఇవన్నీ కూడాను క్లియర్గా మీకు విత్ పీడిఎఫ్స్ చెప్పడం జరుగుతుంది. ఇట్ ఈజ్ ఆల్సో 1 మంత్ కోర్స్ అండ్ వ్యాలిడిటీ ఈజ్ 1 మంత్ అండ్ 99 రూపీస్కే మీకు వస్తుంది, 50% ఆఫర్ పోగా. సో వీటికి ఈ కూపన్ కోడ్స్ ఉన్నాయి కదా, ఈ కూపన్ కోడ్స్ అనేవి వీటికి అప్లికబుల్ అవ్వవు. ఏదైతే మీరు ఎక్స్ట్రా 100-200 ఉంది కదా, అవి వీటికి అప్లై అవ్వవు. బట్ 3 మంత్స్ 6 మంత్స్కి మాత్రమే అప్లై అవుతాయి. సో ఎవరైతే ఇండివిజువల్గా ఈ కోర్సెస్ తీసుకుందాం అనుకున్నా కూడా తీసుకోవచ్చు. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్. నౌ ఐ వాంట్ టు ఎ స్మాల్ థింగ్ ఎట్ లాస్ట్, ఎందుకంటే చాలామంది నాకు ఆ డౌట్స్ అనేవి అడుగుతున్నారు. ఒకసారి మీకు చెప్పేస్తాను. ఈ యాప్లోని మీకు అందరికీ కూడాను తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో కలిపి టీచింగ్ ఉంటుంది, కానీ కంటెంట్ మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. తర్వాత ఫ్రీ మెటీరియల్స్ అనేవి అందరూ యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు కోర్సు పర్చేజ్ చేసినా పర్చేజ్ చేయకపోయినా కూడాను ఫ్రీ మెటీరియల్ సెక్షన్ నుంచి ఫ్రీ వీడియోస్, ఫ్రీ డాక్యుమెంట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు కోర్సు కనుక పర్చేజ్ చేసినట్లయితే పీడిఎఫ్స్ కానీ వీడియోస్ కానీ మీరు డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో అంటే నెట్ లేకపోయినా కూడా చూసుకోవచ్చు. కానీ ఈ పీడిఎఫ్స్ అనేవి ప్రింట్ తీసుకోలేరు. ఈ వీడియోస్ అనేవి మీరు నాట్ ఓన్లీ ఇన్ మొబైల్లోనే కాకుండా ల్యాప్టాప్లో కూడా చూసుకోవచ్చు. కాబట్టి ఇవి బేసిక్గా అందరికీ వచ్చే డౌట్స్. ఈ డౌట్స్ కూడా మీకు క్లియర్ చేశాను. అండ్ చాలామంది నాకు తెలుగు మీడియం వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. నేను మీకు అందరికీ ఒకటే చెప్తున్నాను, తెలుగు మీడియంలో కంటెంట్ మన దగ్గర అవైలబుల్గా లేదు. మీకు ఖచ్చితంగా టీచింగ్ అర్థమవుతుంది అంటే తీసుకోండి ఫ్రీ వీడియోస్ చూసి, లేదు అంటే మన దగ్గర అవైలబుల్గా అయితే లేదు. ఓకే, సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. అండ్ వన్ మోర్ థింగ్, టెస్ట్ సిరీస్ వర్ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ కోర్స్. అంటే ప్రెజెంట్ టెస్ట్ సిరీస్ అనేవి ఏ కోర్సులోని మీకు ఇవ్వడం జరగదు. బట్ ఫ్రమ్ అక్టోబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ టెస్ట్ సిరీస్ విల్ బీ కండక్టెడ్ అండ్ దే విల్ ఛార్జ్ సెపరేట్లీ. దానికి సెపరేట్ అమౌంట్ ఉంటుంది టెస్ట్ సిరీస్కి. అండ్ టెస్ట్ సిరీస్కి ఖచ్చితంగా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, కానీ ప్రెజెంట్ మీరు ఇప్పుడు పే చేసి తీసుకున్న కోర్సెస్తో అయితే టెస్ట్ సిరీస్ అనేవి కండక్ట్ చేయడం లేదు. సో ఈ యాప్ అనేది ప్రెజెంట్గా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూట్యూబ్లో చాలా కన్ఫ్యూజన్ పడుతున్నారు అన్న ఉద్దేశంతో, యాప్లో అయితే మీకు ఒక స్ట్రక్చర్డ్గా, ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది అనే ఉద్దేశంతో యాప్ లాంచ్ చేయడం జరిగింది. యాప్లో ఉన్న చాలా వరకు కంటెంట్ అనేది యూట్యూబ్లో మీకు ఉండేటటువంటిదే మనం తీసుకున్నాం. అంటే మోస్ట్లీ ఆ కంటెంట్ని మనం తీసుకోవడం జరిగింది. ఓకే, and if you have any doubts, definitely you can contact this number. We will discuss each and everything. Okay, thank you very much and wish you all the very best to all of you. And once again, a very very happy Teachers Day to all the teachers who dedicated their services to all the students. స్టూడెంట్స్కి చాలామంది స్టూడెంట్స్ని ఉన్నత విద్యార్థులుగా తీర్చిదిద్దుతున్న ప్రతి గురువు కూడా నా తరపున టీచర్స్ డే శుభాకాంక్షలు. Thank you once again. Jai Hind.